బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. దేవుడు ఇచ్చిన ఈ అవకాశం బట్టి దేవునికి వందనములు. కూడి వచ్చిన మీరందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సాయంకాలంలో మనకిచ్చిన ఈ ఆరాధన బట్టి దేవునికి వందన స్తోత్రం చెల్లిస్తాం. బ్రదర్స్ సిస్టర్స్ అందరికీ ప్రేజ్ ది లార్డ్. మన మధ్యలో పరిశుద్ధరావు బ్రదర్ స్టార్టింగ్ ప్రార్థన చేస్తారు. ప్రేజ్ ది లార్డ్ బ్రదర్. ప్రేజ్ ది లార్డ్ అక్క. ప్రార్థన చేసుకొని ఒక ఆరాధన మనం ప్రారంభించుకుంటాము. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కనికరము కృప కలిగిన మా దేవ, ఘనమైన అత్యున్నతమైన అతి శ్రేష్టమైన నామమును బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, మహాగణుడా, మహోన్నతుడ, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అత్యున్నత సింహాసనం మీద ఆశీనుడ దేవుడవు నా ప్రభువా, యుగ యుగములకు సజీవుడవు, స్తోత్రారుడవు, పూజారుడవు తండ్రి, నిరంతరము నాయన కోటాను కోట్ల దేవదూతల చేత ప్రభువా పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడబడుతున్న మా తండ్రి నా తండ్రి, మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. నాయన మిమ్మల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు, మా కొరకే తండ్రి మీ అకలూసుల్లోని ప్రాణాన్ని సైతం అర్పించిన దేవుడు నా తండ్రి. పాప శాపంలో పడిన మమ్మలను, మా వ్రతం చేత పాపం చచ్చిన వారు మమ్మల్ని మా ప్రభావ మమ్మల్ని జీవింపజేశారు. నీ బిడ్డలుగా నీ సొత్తుగా నా తండ్రి మమ్మల్ని చేసుకున్నారు. ఏ తండ్రి నా ప్రభావాన్ని రాజ్య వారసులుగా ఉండని కృప చూపించారు, పరిశుద్ధులంగా ఉండని కృప చూపించారు. అందుని బట్టి తండ్రి మీకు వేలాది వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన గడిచిన కాలం అంతా కూడా ప్రభువా నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడుతూ వచ్చారు, సంరక్షిస్తూ వచ్చారు నా తండ్రి, మమ్మల్ని భద్రపరుస్తూ వచ్చారు. ఈ దినం వరకు నాయన సజీవంగా ఉంచి నాయన ఈ సమయంలో నీ సన్నిధిలో ఈ రీతిగా వర్చువల్ గా నా తండ్రి కలుసుకుని నేను స్తుతించడానికి ప్రభువా నీ స్వరం వినడానికి మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీకు వేలాది వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఇదిగో నాయన ఇది నా ప్రభావ యొక్క ఆన్లైన్ మీటింగ్ కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాం. సహాయం చేయండి, దయ చూపించండి నాయన. జరగని మీటింగ్ అంతట్లోనూ ప్రభావ మీ హస్తం మాకు తోడుగా ఉంచండి, మీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించండి ఆయన. ఎక్కడిద్దరు ముగ్గురు మీ నామను కూడి ఉంటే అక్కడ ఉంటానని సెలవు ఇచ్చిన దేవుడు తండ్రి, మా మధ్యలో సంచరించండి, మీ ఆత్మకార్యం మా మధ్యలో జరిగిస్తూ రమ్మని ప్రార్థన చేస్తున్నాం. అన్ని మీటింగ్ అంతటికీ ప్రభావ అది అంతా మీరే తోడుగా ఉండండి. పాఠం ద్వారా తండ్రి మహిం పొందండి అయ్యా. వాక్యం ద్వారా ప్రభావ మీరు మాతో మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంది. వచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారందరినీ కూడా ప్రభావ మీరే త్వరపెట్టి నడిపించమని, ప్రతి ఒక్కరు నా తండ్రిని సన్నిధిలో ఉండే సంతోషాన్ని అనుభవించాలని సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. ప్రభావ కనికరించండి, కృప చూపించండి. ఎటువంటి నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా నాయన మీ సహాయం చేయండి అయా. చేసే ప్రతి విజ్ఞాపనకు తండ్రి జవాబు అనుగ్రహించమని అయా. నా తండ్రి సహాయం మీ యొక్క కుర్గ ద్వారా మీరు మహిం పొందని ప్రార్థిస్తాం తండ్రి. దయ చూపించండి ఆయన. ప్రభావ ముందున్న సమయం అంతటి కొరకే ప్రభావ మమ్మల్ని సిద్ధపరచమని మమ్మల్ని అందరినీ కూడా నిశ్చితులకు అప్పగించుకుంటూ నీకు కొనుకోడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. స్వప్న సిస్టర్ మన మధ్యలో పాట పాడతారు. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. పాట పాడుకుందండి మహిమ భాష. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికై అర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికై అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికై అర్పితం. నా కరములు నా పదములు నీ పనిలో, అరిగి నలిగిపోవాలి ఇలలో. సర్వేంద్రియములు అరుపెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా కరములు నా పదములు నీ పనిలో, అరిగి నలిగిపోవాలి ఇలలో. సర్వేంద్రియములు అలుపెరుగక నీ సేవలో, అలసి సొలసిపోవాలి నాలో. నా శరీరము నీ కొరకై సమర్పితం, సజీవ యాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికై సమర్పితం. నా కాలము అనుకూలము నీ చిత్తముకై, ధనము గణము సమస్తము నీ పనికై. నా మరణము నీ చరణముల చెంతకై, నిన్ను మహిమపరిచిన కొరుగుటకై. నా కాలము అనుకూలము నీ చిత్తముకై,
ధనము ఘనము సమస్తము నీ పనికై, నా మరణము నీ చరణముల చింతకై, నిన్ను మహిమపరిచిన ఇలా కొరుగుటకై, నా శరీరము నీ కొరకై సమర్పితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికి అర్పితం. నా వరకైతే బ్రతుకుట నీ కోసం, చావైతే ఎంత గొప్ప లాభం. నా శరీరము నీ కొరకై ప్రతిష్ఠితం, సజీవయాగముగా నీకు సమర్పితం. దేవా నా జీవితమిదిగో నీ సొంతం, ప్రతి క్షణము నీ పనికి అర్పితం. థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ సిస్టర్. ప్రైజ్ ది లార్డ్. జాన్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్ బ్రదర్. వాక్యంలోకి నడిపించండి బ్రదర్. సరే సిస్టర్, ప్రైజ్ లార్డ్ అందరికీ. వాక్యం చేసుకుందాం. మనము దేవుడు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు కదా. మనకు ఎన్నో విధాలుగా రోజంతా ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ తిరిగి పనులు చేస్తాం, అంటే ఎంతో కష్టపడుతూ వస్తుంటాం, ఏదో పని చేసి వస్తుంటాం. ఈ యొక్క గంట సేపన్నా దేవుని స్థుతించడానికి మనకు ఒక టైం ఇచ్చినందుకు దేవునికి వందనాలు ముఖ్యంగా కదా. ఈ ఈ యొక్క టైంలో కూడా మనుషులు ఆయన దగ్గర పెట్టలేకపోతారు. ఈ టైంలో కూడా నైట్ కూడా అట్లీస్ట్ ఆల్మోస్ట్ 8:30 నుంచి ఆల్మోస్ట్ అందరు క్లోజ్ అయిపోతారు. కానీ అందరు బిజీ 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 పర్సన్లు అయిపోతారు. కాబట్టి దేవుడు మనకు అవకాశం ఇచ్చిండు. అది మన గొప్పతనం కాదు, అది ఆయన గొప్పతనమే అది కదా. నేను ఎప్పుడో చెప్తూనే ఉంటా, ఒక్కరు ఇద్దరు ముగ్గురు ఉంటే ఒక చిన్న మంద, అదే ఒక 10 మంది ఉంటే ఒక మంద. అంటే మంద పెరుగుతూనే ఉంటే బలం ఎక్కువ ఉంటది, సపోర్టింగ్ ఎక్కువ ఉంటది, షేరింగ్ ఎక్కువ ఉంటది, ఇంకేమంటారు పంచుకోవాలి అని చెప్పుకోవాలి, ఇవన్నీ ఎక్కువ ఉంటాయి కదా. ఎప్పుడు మనం పోవాలా, ఎప్పుడు మనం పార్టిసిపేట్ చేయాలని ఆలోచన పెట్టుకోవాలా తప్ప మన సొంత పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. మనం పొద్దున్న లేచినామంటే మనం పనులు బిజీ అయిపోతూనే ఉంటాం కదా. లేచినామంటే బిజీ, పండుకుంటేనే ఆడతాం అంతే. లేచినామంటే బిజీ 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 కదా. నువ్వు నేను ఇంత బిజీ ఉండి దేవుని దగ్గర పెట్టలేకపోతున్నాము. మరి దేవుడు కూడా బిజీ అని, నేను బిజీ అన్నాడు అనుకో, అప్పుడు మన పరిస్థితి ఏంది, మన లెక్క ఏంది, మన జీవితం ఏంది అసలు. ఆయన నేను బిజీ అనుకుంటే, నాకు టైం లేదనుకుంటే మన పరిస్థితి ఏంది, మన లెక్క ఏంది, మన బతికేంది అసలు. కాబట్టి ఆయన దగ్గర గడపడం చాలా అవసరం కదా. చాలా అవసరం అంటే చాలా అవసరం కదా. సరే, మనం వాక్యంలోకి వెళ్ళిపోదాం. రోమీలకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము మనం ఫస్ట్ నుంచి చూసుకుందాం. రోమీలకు రాష్ట్ర పత్రిక 4వ అధ్యాయము ఫస్ట్ నుంచి చూసుకుందాం. ఇక్కడ పౌలు రోమిల సంఘానికి రాసిండు. ఏమని రాసిండు చూడండి. లేక వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి, ఎట్లా ఉండాలి, ఎట్లా నడుచుకోవాలి కదా. ఇప్పుడు ఈ ప్రభుని నమ్మడం అనేది సపోజ్ మామూలు విషయమే. కానీ ఆయన గుణగణాలు కలిగి ఉండడం అంటే ఏందో తెలుసా. ఒకడు తిట్టిన వాడాలి, ఒకడు కొట్టిన వాడాలి, ఒకడు ఉంచినా కూడా తుడుచుకోవాలి. తగ్గించుకొని ఉంటేనే నీకు ఏమన్నా జీవితం మనది ముందుకెళ్తుంది కదా. ప్రభు చూడండి, ఆయన మీదకి ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా ఎవరిని ఏమనలేడు, ఎవరిని తిట్టలేడు, ఎవరిని అసహించుకోలేడు. మరి మనం అట్లా ఉన్నామా ఈ రోజులలో? ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పును చూపించినట్టు అయిపోతున్నాం మనుషులు ఈ రోజులలో కదా. కాబట్టి ఆయన గుణగణాలు కనుగొనడం అంటే మామూలు విషయం కాదు. చూడండి, ఇక్కడ అబ్రహాంతో అబ్రహాంకు ఎట్లా ఉండనేది మనకు పౌలు చూపిస్తుంది. ఇక్కడ ఆ సంఘానికి రాసిండు, ఒక లేఖ రాసిండు. ఏమని రాసిండు చూడండి. నేను ప్రార్థన చేసుకున్నాం. ఫస్ట్ చదువుతాం. దేవా గొప్ప దేవ అనుకుంటున్నా చేష్టంలోని వాకిద్దరు మాతో మాట్లాడి విడుదల దయచేసి, ఇందులో సత్యం మీరు గ్రహించలాగా మీరు మాకు సాయం దయచేసి, విడుదల దయచేసి మీరు అక్కడ సిద్ధపరచుకోమని చేసిన ప్రార్థన తండ్రి. ఆమె సరే. కాబట్టి శరీర విషయంలో అయినను మూల పురుషుడవు అబ్రాహ్మణకే దొరికినది. చూడండి, చదవండి. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడవు అబ్రాహామునకేమి దొరికేనని అందుకు. చూడండి, ఇక్కడ మనం ఏం గమనించాలంటే అబ్రాహాంకి ఏం దొరికింది, ఆయనకి ఏం దొరికింది చెప్పండి. విశ్వాసానికి ఒక క్రియ అనమాట. విశ్వాసానికి ఎవరు అంటే ఎగ్జాంపుల్ అబ్రాహాంని తీసుకోవాలి. ఆయనకి ఏం దొరికిందని ఇక్కడ చూపిస్తుంది మనకి. ఆయనకి ఏం దొరికిందో చూడండి మీరు అని అంటుండి ఇక్కడ. అబ్రహాము క్రియల మూలముగా, చూడండి, అబ్రహాం క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడి. చూడండి, ఈ యొక్క మాట సాటి మనిషి నా కోసం చెప్పాలి, సాటి మనిషి నీ కోసం చెప్పాలి, సాటి మనిషి మన కోసం చెప్పాలి. పలాంటి మనిషి ఎట్లా ఉంటాడు అనేది, ఎట్లా ఉంటాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా ఉంటాడు, ఆయన నడవడిక, ఆయన గుణగణం ఎలాంటిది అనేది. చూడండి,
అక్కడ అబ్రహాంకు ఒక బిడిద వస్తుంది చూడండి. అది ఎవరి తరం కాదు. ఒక మనుష్యుడు మెచ్చుకోవడం అంటే మామూలు ఆయనకు అంటే నచ్చిన పనులు చేస్తే మెచ్చుకుంటారు, కానీ ఇంకోటి దేవుడుగా మెచ్చుకుంటున్నాడు ఆయనని, అబ్రహాంని. మనుషులు మెచ్చుకోవడానికి కదా చూడండి అక్కడ ఒక బిరుదు వచ్చింది ఆయనకి, క్రియల మూలంగా వచ్చిందంట ఆయనకి. క్రియల నువ్వు చేసే క్రియ ఎట్లా ఉండాలి, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టానుసారంగా ఉండాలా. మనం చేసే క్రియ కానీ, చేసే పని కానీ, మనం చేసే ప్రార్థన కానీ, మనం చెప్పే వాక్యం కానీ, పాట కానీ, క్రియారూపంగా కానీ దానికి ఒక లెక్క ఉండాలి కదా. చూడండి ఆయన క్రియల మూలంగా నీతిమంతుడనే పేరు వచ్చింది. మరి నమ్ముకున్న వాళ్ళకి ఇప్పుడు ఎవరికైనా ఇలాంటి పేర్లు ఎవరికైనా ఉన్నాయా, ఇలాంటి బిరుదు ఎవరికైనా వచ్చిందా? ఎట్లా వాడుకుంటారు, ఎట్లా వాడబడుతుంది దేవుని దగ్గర, ఎట్లా నడుస్తారు దేవుని దగ్గర, ఎట్లా వాళ్ళ జీవితాలు ఎట్లా ఉన్నాయి, నా జీవితం ఎట్లా ఉంది, నేను ఎట్లా ఉన్నా నేనే చూసుకోవాలి, అది నేనే సరి చేసుకోవాలి. చూడండి మనుషులు ఎంత మాత్రం మనని ఏమంటారు సరి చేయలేరు, చక్కగా చేయలేరు. దేవుడు చక్కగా చేస్తాడు. ఇప్పుడు నాకు సపోజ్ మీరు చెప్పింది నాకు అర్థం కాదు, నేను దేవుని దగ్గర వెతికితేనే అర్థమవుతుంది. ఎందుకంటే దేవుడు ఇస్తే జ్ఞానమే అర్థమవుతుంది మనకి. కాబట్టి నువ్వేం చేయాలనుకున్నా దేవుని మీద ఆధారపడి చేయాలా, దేవుడు చూస్తున్నానే చేయాలా, దేవుడు చూస్తున్నాను క్రియానే చేయాలా. చూడండి ఇక్కడ అబ్రాహామునికి ఒక బిరుదు వచ్చింది. మరి నీకు నాకు ఎలాంటి బిరుదు ఉంది, ఎలాంటి పేరు ఉంది దేవుని దగ్గర కానీ మనుషుల దగ్గర? ఇతరులు మనల్ని ఏమనుకుంటారు, ఇద్దరు ఏం మాట్లాడుతారు అనేది చూసుకోవాలా మనం కదా. చూడండి అబ్రాహాముకు నీతిమంతుని పేరు వచ్చిందంట. అబ్రహాము తీర్చబడిన ఎడల అతనికి అతిశయగుణంగా కానీ దేవుడు ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది అబ్రహాము దేవుని నమ్మిండు, అది అతనికి నీతిగా ఎంచబడింది. చూడండి దేవుని నమ్మిండు కాబట్టి ఆయనకు నీతి. యేసు నమ్ముకున్నాము, ఇది నిజాయితీ, ఇది సత్యమైన మార్గం, ఇది ఆయనకు అర్థమైంది. ఎవరికి? అబ్రహాముకు అర్థమైంది. నీతి ఆయనకు నమ్మిండు కాబట్టి ఆయనకి ఏమొచ్చింది? నీతిమంతునిగా పేరు వచ్చింది. ఆయన నమ్ముకుండు కాబట్టి ఇది కరెక్టు, నేను చేసేది కరెక్టు, నేను నడుస్తుంది కరెక్టు. కాబట్టి మన ఇతరులు మారాలంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నడవడిక మొత్తం మార్చుకోవాలా, మన లెక్క మొత్తం మార్చుకోవాలా కదా. చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. చూడండి దేవుని ఇప్పుడు సపోజ్ ఇది మనుషులకు ఇప్పుడు మనం చేసే పని కోసం కాదు ఇది మాట్లాడేది కదా. నువ్వు చేస్తున్నావు కదా, అది నీకు దానం కాదంట, నువ్వు దేవుడిస్తున్న పని కదా. మనం పని లేక మనం ఒక బాధ్యతలాగా మనం స్వీకరించాలంట. చేసే సేవ కానీ, చేసే ఏదైనా సరే, ప్రేయర్ కానీ, ఏదైనా సరే కదా. చూడండి జీతము రుణమే కానీ ధనం కాదంట, పని చేస్తుంది కదా. చూడండి ఇక్కడ ఆయన చెప్తుంది మరి చాలా ఎట్లా నడుచుకోవాలా, ఎట్లా ఉండాలనేది చెప్తున్నాను కదా. ఇప్పుడు ఏమంటారు మా దగ్గర కొంతమంది ఉంటారు, వాళ్ళ ఏమంటారంటే ఏమైంది చర్చలు అంటే లేదన్నా వాళ్ళు చర్చకు వస్తే ఎక్కిరిస్తారు. ఏమని ఎక్కిరిస్తారంటే వంటలు చేసినప్పుడే వీడు చర్చకు వస్తాడు, లేకపోతే రాడు కదా. ఒక సంఘంలో ఉన్న మనుషులే అట్లా మాట్లాడితే ఇంకా సంఘంలో ఇంకో సంఘంలో ఆయన కోసమే మాట్లాడుతున్నారు, బయటల కోసం కాదు. ఎట్లా పోతారు మరి వాళ్ళు బయటికి? ఇప్పుడు ఎట్లా వస్తారు చర్చలకు అంటారనమాట. ఆయన ఏమైంది చర్చకు పోతున్నారు అంటే నిన్న వాళ్ళు వంటల రోజు వస్తా అంటారు, మళ్ళీ నెక్స్ట్ టైం రాడంటారు, ఎట్లా పోతారు? ఇటువంటి మాటలు ఎట్లా ఆడతారు మనుషులు, ఎట్లా వస్తారు సంఘానికి కదా, ఎట్లా రక్షణ పొందుతారు చెప్పండి. క్రియాపూర్వకంగా మనం చేసే పని లెక్క ఉండాలి, ఒక నీతి ఉండాలంటున్నా కదా కదా కదా. మనము నీతిని నిజాయితీని వెతుక్కొని నడుస్తున్నాం కాబట్టి, మన ప్రభు నీతి నిజాయితీతో ఉంటాడు కాబట్టి మనం చేసే పని నిజాయితీతోటి నీతితోటి చేస్తే మనకు ఆయన్ని బేదిస్తాడు. మనకు ఆయన దగ్గర పేరు రావాలా, ఆయన దగ్గర మనకు స్థానం ఉండాలా కదా. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు వాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఇంకా ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయచిత్తం నొందినవాడు ధన్యుడు. చూడండి ఎలాగనగా తన అతిక్రమములు, నేను చేసేదానికి ప్రాయచిత్తం పడాలి, నేను చేసే తప్పుకి అప్పుడు దేవుని దగ్గర ఏమవుతుంది, మనకు ధన్యుడు అని పేరు వస్తుందంట. చూడండి మనం చేసే తప్పును మనం ఒప్పేసుకోవాలి ఆయన దగ్గర,
ఒప్పేసుకొని మళ్ళీ అది చేయడం అనేది కాదు. అది చేసినాం, అది ఓసారి వదిలేసినాం అంటే ఏమంటారు, దాన్ని మళ్ళీ మనం ముట్టుకోదన్నమాట. అట్లా ఉండాలి కదా. కదా దేవుడు మనం ధన్యునిగా ఎంచుతాడు. ఎందుకు ఎంచుతాడు? నువ్వు చేసే తప్పులను ఒప్పుకొని నువ్వు మళ్ళీ నీతిగా నిజాయితీగా నడుచుకుంటేనే మనకు దేవుడు ఏం చేస్తాడంట, ధన్యునిగా పేరిస్తాడంట మనకి కదా. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. చూడండి, ప్రభు చేత నిర్దోషిగా ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభువు నీకు మార్చిందంటే అది దానికి తిరిగి లేదంటున్నా ఆయన. మరి పౌలు రాసిండు అక్కడ, రోమిలకు రాసిండు, ఇప్పుడు మనకి రాసిండు. ఇప్పుడు చూడండి, ఇది వాక్యం తరతరాలకు వస్తుంది. ఇప్పుడు మన జనరేషన్కి వచ్చిందంటే మనం మంచిగా కావడానికి, లేకపోతే మనం మంచిగా ఉంటే ఇంకెవరైనా మంచిగా లేకపోతే వాళ్ళ కోసం కానీ, నేను చక్కగా కానీ కానీ వర్తిస్తుంది. అంతే. ఇది నా కోసం కాదనే మాటనే కానీ కాదు. వాక్యాన్ని మనం ఎప్పుడు స్వీకరించాలి. ఏ రకంగా అది ఎట్లా వచ్చినా సరే మనం స్వీకరించాలా. చూడండి, ప్రభు మనం నిర్దోషిగా ఎంచబడతాడు. ప్రభు మనకు నిర్దోషి అని పేరిచ్చింది అనుకో, అక్కడ మనం తీర్పులో ఉండలేము. తీర్పు తీసేవారిగా ఉంటాం మనం, తీర్పు పొందేవారిగా ఉండకుండా కదా. మనకు ధన్యత ఎంత మంచి ధన్యత అంటే కదా, మీరు ఇట్లా ఉండండి, ఇట్లా నడుచుకోండి అని చెప్పేసి ప్రభు చూపిస్తున్నాడు మనకి క్లియర్ గా. మనకు రాసి అద్దంలో చూపించినట్టు చూపిస్తున్నాయి ఆయన కదా. మన నడవడిక, మన ప్రవర్తనను మార్చుకోమంటున్నాయి ఆయన కదా. మంచిది అది ఏ స్థితి అందు ఎంచబడెను. 9 ఈ ధన్యవచనము సున్నతి గలవారిని గూర్చి చెప్పబడినదా, సున్నతి లేని వారిని గూర్చి చెప్పబడినదా. అబ్రాహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడేననుచున్నాము కదా. చూడండి, ఇది అందరికీ వస్తుంది వాక్యం, అందరూ స్వీకరిస్తే. ఇప్పుడు అప్పుడు సున్నతి చేసిందాకా, ఇప్పుడు నీకు సున్నతి అయితేనే నువ్వు ఇట్లా వాక్యం చెప్పాలా, దేవుడు కొన్ని రూల్స్ పెట్టినప్పుడు. ఇప్పుడు చూడండి, నీ హృదయాన్ని దేని మీద ఒప్పేసుకోవాలా, నీ సున్నతి వచ్చేసినట్టే అది కదా. ఆయన ఇప్పుడు చూడండి, మన కోసం ఆయన బలి అయిపోయినాక ఆయనకి ఏ బలి అవసరం లేదు. ఆయనకి ఇంకా ఏ నైవేద్యం అవసరం లేదు. నువ్వు ప్రార్థన చేసి, నువ్వు మోకరించి, నేను మోకరించి అక్కడ కూర్చొని ఆయన దగ్గర వెతుకుతూనే ఆయన మనకు చూపిస్తాడు అంతే కదా. అప్పుడుండే ఒక బలి అర్పించాలంటే ఎంత రూల్స్ ఉండదు తెలుసా. ఒక బలి, ఇప్పుడు ఏదైనా పశువు తీసుకురా బలి అర్పించాలంటే దానికి ఇంత రోగం రావద్దు, దీనికి ఇంత మచ్చ ఉండదు, ఇంత దానికి ఏముండదు, తేడా కూడా ఉండదు. దానికి సంవత్సరం అంతా దాన్ని మేపాలి మళ్ళీ కదా. చూడండి, ఆయన ఇవన్నీ చేయకుండా సరాసరి ఆయన్ని వచ్చి మన కోసం, ఒక మనిషి ఎన్ని కష్టాలు పడతాడో, ఒక మనిషి ఎన్ని అవమానాలు పడతాడో అన్ని అవమానాలు పడి చూపించి, కష్టం పొంది చూపించి, ఆగలికి ఓపుకొని కదా, ధూప కోపుకొని, నిద్ర కోపుకొని, కష్టాలు కోపుకొని, నిందలు కోపుకొని మన కోసం తన ప్రాణం పెట్టిండంటే అవన్నీ మనం చేయదని తన కష్టము మొత్తం మనం పొందాల్సిన శిక్ష అంతా ఆయన మీద వేసేసుకున్నా ఆయన. చూడండి, ఎందుకు ఆయన ఇట్లా వచ్చిండంటే ఒక మనిషి కూడా భరించగలడు ఏమంటారు, శ్రమలని, నిందలని నేను భరించినా కాబట్టి మీరు కూడా భరించాలి అని అంటున్నారు కదా. అంతవరకు మనల్ని రానియడలే ప్రభు, ఏదో రకంగా తప్పిస్తాడులే కదా. అన్న కనురేపాల చాట మనం తప్పిస్తాడంట దేవుడు. ఏదైనా క్షణంలో ఏదైనా వచ్చేస్తాయి కదా. నీకు అది ఎట్లా తప్పించబడిందో నీకు తెలియదు, అది ఎట్లా తప్పించబడినో నాకు కూడా తెలియదు. అంత స్పాట్ లో తప్పించేస్తాడు దేవుడు కదా. అంత రక్తాల పాలు కానీ నిందల పాలయ్యేటట్టు ఏం చేయడు మనల్ని కదా. దేవుడు అంత అది అన్యాయంగా అయితే మనం ఏ రకంగా ఎట్లా కాపాడంలో కాపాడేస్తాడు. ముఖ్యంగా ఎట్లా కాపాడుతాడంటే ఆయనను కరెక్ట్ మనం పాటిస్తేనే, ఆయన కరెక్ట్ మనం అనుసరించి నడుచుకోవడాన్ని ఆయన కాపాడగలుగుతాడు తప్ప లేకపోతే కాదు. అది ఏ శ్రమకో, ఏ కీడుకో, ఏ నిందకో చెప్పేస్తాడు. అక్కడ మనం దానికి లోనైపోవాల్సిందే కదా. మంచిది అది ఏ స్థితి అందు ఎంచబడను. సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా, సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. 13 అతడు లోకమునకు వారసుడగును. వాగ్దానము అబ్రహాముకైనను అతని సంతానముకైనను ధర్మశాస్త్ర మూలంగా కలగలేదు గాని నీతి మూలముగానే కలగలేదు. చూడండి, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇజ్రాయెల్ అంటే కానే కదా. అక్కడ ఎక్కడనంట విశ్వాసంతో నువ్వు వెతికితేనే, విశ్వాసంతో నీకు అది వస్తుందట బిడుదు. మళ్ళీ చదవము ఒకసారి. అతడు లోకమునకు వారసుడగును. వాగ్దానం అబ్రహాముకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు. ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు. నువ్వు ఆ వాక్యం చదువుతానే కాదు, వాక్యం మనసులో పెట్టుకోవాలి కదా. విశ్వాసం పెట్టాలి వాక్యం మీద, చదివి వదిలేయడం చదవాలా,
అది నువ్వు మనసులో పెట్టుకుంటేనే దాన్ని జీవితాలు ఉపయోగించుకుంటేనే విశ్వాసం ఉన్నట్టు. ఇక్కడ చూడండి మరి క్లియర్ గా రాయబడ్డది. ఇక్కడ చూడండి ఏమంటుండంటే కదా, కలగలేదు కానీ విశ్వాసములను నీతి మూలంగానే కలిగింది కదా. విశ్వాసము నీతి మూలంగా ఉండాలా కదా. వాక్యం చదువుతూనే కాదు, వాక్యం మనుషుల్లో ఉంటేనే నెరవేరుతుంది. ఈ వాక్యం నా జీవితంలో నెరవేరుతుంది అనే విశ్వాసంతో ఉంటేనే నీకు ఫలిస్తుంది. అక్కడ జరిగింది ఇప్పుడు నాకు జరుగుతుంది ఇక్కడ అనేది మనం విశ్వాసం పెడితేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సపోజ్ ఇప్పుడు మనం బస్సు ఎక్కినాం అనుకో, బస్సు మనం పలానా స్టాప్ లో దిగాలని మనం విశ్వాసం అంటే మనం నమ్మకం ఉంది కాబట్టి ఎక్కుతాం కదా. కరెక్ట్ ఆ ప్లేస్ లో దిస్తామని ఎక్కుతాము. అది నమ్మకం లేకపోతే ఎక్కుతామా కదా. అంతే మనం విశ్వాసం పెట్టినాక ఇది కార్యం జరిగింది జరుగుతుంది, అక్కడ జరిగింది ఇక్కడ జరుగుతుంది. విశ్వాసం పెడితే అప్పుడు ఏమవుతుందంట, అది నీకు కలుగుతుందంట కదా. అబ్రహాం అయితే ఎట్లా విశ్వాసానికి ఒక ఎగ్జాంపుల్ గా ఎట్లా ఉన్నాడో అట్లా మనం కూడా అట్లా జీవించాలా కదా. మామూలు విషయం కాదు ఇది. అబ్రహాంతో పాటు మనము అట్లా కదా, ఎన్ని వచ్చినా తట్టుకోవడమే ఆడ కావాల్సింది. ప్రభు కోసం ఎన్ని వచ్చినా తట్టుకోవాల్సిందే. నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా తట్టుకోవాల్సిందే. తట్టుకుంటేనే నీకు రక్షణ వస్తుంది కదా. నువ్వు ఎప్పుడు 20 సంవత్సరాల కింద రక్షణ పొందినా, నేను అన్ని చేసిన కానే కాదు. ఆయన వచ్చేంత వరకు, ఆయన ఎప్పుడు వస్తున్నా అప్పటి వరకు నువ్వు నీ మీద నా మీద నేను ఏ మచ్చ ఏ డాగు ఏ మురికి లేకుండా చూసుకోవడమే ఆయన బాధ్యత. అప్పుడే గాని నువ్వు ఆయన దగ్గర నువ్వు నీతి మంచులుగా ఎంచబడలేదు కదా. అప్పుడు గాని నువ్వు ఇవన్నీ నీ దగ్గర లేకపోతే అప్పుడు నీతి మంచులు కదా. మనం ఎప్పుడో పొందిన రక్షణ అది ఇప్పటి వరకు ఆయన వచ్చేంత వరకు దాన్ని కాపాడుకుంటేనే దానికి ఒక విలువ ఉంటది. నేను 50 సంవత్సరాలు నేను రక్షణ పొందిన, నేను చేసిన ఇది చేసిన కానే కాదు. ఆయన వచ్చే క్షణంలో కూడా తప్పిపోవచ్చు. ఆయన వచ్చే క్షణంలో కూడా నువ్వు మిస్ అయిపోవచ్చు కదా. నీ కోపం రావచ్చు కదా, ఇతరుల మీద నీకు ఈర్ష్య రావచ్చు, కుళ్ళు రావచ్చు కదా. ఎప్పుడు కానీ ఒకటి మన దగ్గర ఉండదు, ఏది ఉండదు అంటే అందరూ ఒకే తీరిగా ప్రేమ చూపించాలా. అది ఏమంటారు, దాన్ని తేడా చూపించడం అనుకో ఆటోమేటిక్ కోపం వస్తుంది, ఈర్ష్య కూడా వచ్చేస్తుంది. ప్రేమ అన్నిటికీ ప్రేమనే సమాధానం ఇస్తుంది అంటాడు కదా ప్రభు. ప్రేమతో మాట్లాడితే ఏదైనా జరుగుతుందంట. చూడండి, ఇప్పుడు ఎవరన్నా మన మీకు కొట్లాడ పెట్టుకుని వచ్చింది అనుకో, మనదే తప్పని ఒప్పేసుకున్నాం అనుకో, వాడు కొట్లాడి నీ దగ్గరికి రాడు, ఇంకా వాదించనీకే నీది నువ్వు తెలుసుకున్నావు అనుకుంటాడు ఆయన. కానీ ప్రభుకి తెలుసు కదా. కాబట్టి మనం ప్రేమపూర్వకంగానే నువ్వేమైనా జయించాలంటే ప్రేమపూర్వకంగా జయిస్తావు అంటున్నా ఆయన కదా. ధర్మశాస్త్ర సంబంధులు విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానము నిరర్థకమగును. ఎలాగనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రము లేని ఎడల అతిక్రమము లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్శాంతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి మాత్రము కాక ఉన్నట్టి విశ్వాసము గల వారికి కూడా దృఢము కావాలని రూపననుసరించిన దయ ఉండునట్లు చూడండి, విశ్వాస మూలమైనదే. అబ్రహాముకు ఎట్లయితే ఉందో విశ్వాసము కదా, ఆయన వలన ఇప్పుడు చూడండి, ఆయన చూసి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాము కదా. అబ్రహాంకి ఇంత విశ్వాసం ఉంది కాబట్టి ఆయన జయించిండు. ఏది జయించిండు? ఆయన తన కొడుకును పెట్టేటప్పుడు ఒక బల్ల మీద కదా, బలిపీఠం మీద కత్తి లేపినాక కూడా, కత్తి లేపితే కూడా ఆ లేపిన కత్తిని కూడా మధ్యలో ఆపేసాడనే విశ్వాసం పెట్టిండు ఆయన. చూడండి, ఆ వాక్యం ఎట్లా అనిపిస్తుంది అంటే, నువ్వు కత్తి ఎత్తినాక కూడా కత్తి తప్పిస్తావా అనేది డౌట్ వస్తుంది కొంతమందికి. అని చూడండి, అబ్రహాం పొందిండ కదా, ఆ అనుభూతి పొందిండాయన కదా. అందుకే అంటున్నాయన అబ్రహాం కలిగిన విశ్వాసము మనందరికి కలిగి ఉండాలా, నమ్మిన ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలంటది కదా. అప్పుడే గాని మనం జయించలేమంటారు. చూడండి, ఆ విశ్వాసం పెట్టింది కాబట్టి ప్రభు ఎట్లయినా సరే గొర్రె పిల్లను వదకు రెడీగా చేస్తాడు, నా కొడుకుని తప్పిస్తాడని ఆయన మనసులో ఉంది, కానీ ఎవరికి చెప్పలేడు. అది అయ్యో నేను పెడుతున్నామని నాకు ఎట్లా ఆయనకు తెలుసు. అబ్రహాంకి నా ప్రభు ఎట్లయినా సరే నాకు ఏదైనా సరే నాకు చేస్తాడు మేలు అని నమ్మకంతో ఆయన తన కొడుకుని అక్కడ పెట్టడానికి, తనకి చంపడానికి కూడా రెడీ అయింది. ఆయన అక్కడ కత్తి ఎత్తిండు కూడా ఆల్రెడీ. ఆ ఎత్తిన కత్తిని కూడా తప్పించేంత గొప్ప దేవుడు తెలుసా. అందుకే అంటున్నాను, విశ్వాసాన్ని ఆయనకున్నంత విశ్వాసము ఎక్కడ లేదంట, ఎవరికి లేదంట తెలుసా. విశ్వాసానికి ఒక నిదర్శనం ఆయన అబ్రహాము కదా. మరి మనము కూడా ఎట్లా ఉన్నాం? కోపం వచ్చితే గల తిట్టేస్తాం, ఏదైనా తేడా జరిగితే గల తిట్టేస్తాం కదా. ఎవరైనా అంటే గల మనం తట్టుకోలేము, ఎవరైనా అంటే గల మనం రివర్స్ అంటాం కదా. నువ్వు చేస్తే మనం ఎట్లా ఉన్నాం అన్నట్టు చూసుకోవాలి కదా. మనం ఒక దారిలో ఉన్నాం, ఒక రూట్ లో ఉన్నాం మనం. ఆ రూట్ ఎట్లా వంటిది కదా, ఏమేమి వచ్చినా భరించమంటుండా,
లేకపోతే యథావిధిగా నడువమంటున్నా, అన్ని చూసుకొని అన్ని భరించి అన్ని సహించి నడుస్తేనే గాని అక్కడ నీకు విశ్వాసానికి నీకు ఫలితం రాదు కదా. ప్రభుకున్న ఆ గొప్ప ప్రేమ మనకిచ్చింది కాబట్టి ఆయనకున్నంత ఏమైతే ఉన్నాయో మనకు అన్ని అప్పచెప్పేసిండు కదా. మనం పొందుకోవడమే కానీ దాన్ని స్వీకరించడమే తప్ప ఇంకేం చేసేది లేదు మనం కదా. విశ్వసించిన దేవుని ఎదుట, చూడండి, అబ్రహాం విశ్వసించిన దేవుని ఎదుట అనగా చూడండి, మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటికి ఉన్నట్టుగానే పిలిచివాడునైనా దేవుని ఎదుట. చూడండి, మన దగ్గర మన ప్రభు ఎట్లాంటి దేవుడు అంటే, నీ దగ్గర అయితే ఏమైతే లేదో అది కూడా ఉన్నట్టు చేశాడంట ఆయన. లేని వాడిని ఉన్నట్టుగాను, ఉన్నట్టు లేని గాను. ఇప్పుడు ఉన్నది నీకు దగ్గర రేపు ఉండకుండా వచ్చంట కదా. చూడండి, ఈ వాక్యాన్ని ఎట్లా స్వీకరించాలంటే, అవును ప్రభు, నువ్వు ఏదైనా సరే నువ్వు చేయగలుగుతావు, నువ్వు ఏదైనా సరే నీకు క్షణాలను నువ్వు చేసేస్తావు ప్రభువా. చూడండి, ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా చేస్తాడంట ఆయన. నీకు ఎంతసేపు మనకున్న పవర్ కానీ, మనకున్న ప్రతిష్ట కానీ, మనకున్న డబ్బు కానీ పోనీకి ఎంతసేపు అవుతుంది? అది మనకున్న మంచి ఏమంటారు అందమైన శరీరం కానీ, అందమైన ఏమంటారు డబ్బు కానీ, ఆస్తి కానీ ఎంతసేపు పట్టదు పోనీకి, ఒక క్షణం కాదు పోనీకి అవి కదా. చూడండి, ఉన్నది లేనట్టుగాను లేదు ఉన్నట్టుగాను పుట్టించే దేవుడు ఆయన కదా. ఆయన వెతికేటప్పుడు ఎంత జాగ్రత్తగా వెతకాలి ఆయనను కదా. ఎంత నిన్న ఏమంటారు తేటగా చూసుకుంటాం మనము. ఎక్కడెక్కడ ముళ్ళు అయితే గుచ్చుకుంటాయేమో, నడుస్తుంటే మనకి ఎక్కడ రాళ్ళు కలుగుతాయేమో, ఎక్కడ యాక్సిడెంట్ అయితే మనం ఎట్లా చూసుకుంటూ పోతామో, ఈ వాక్యం అంతగానే ఇంపార్టెంట్ అంటున్నా ఆయన కదా. చూడండి, ఎట్లా నడవండి అనేది మనకి వాక్యం ఎగ్జాంపుల్ చూపిస్తూనే ఉంటుంది. ఎప్పుడో ఒకసారి చూపిస్తూనే ఉంటుంది. సరైన సరే అయితేనే ఉంటారు, అట్లా పెట్టారు అట్లా పోతూనే ఉంటారు కదా. ఎవరి జీతం వాళ్ళకి అంటుండే ఆయన, ఎవరి జీతమే వాళ్ళకే, ఎవరు ఎట్లా చేస్తే పని అట్లా జీతం ఇస్తా అంటుండే ఆయన. ఇక్కడ జీతం కాదు, అక్కడ ఇస్తా ఆల్రెడీ జీతం ఏమంటారు ఫిలప్ చేసి పెట్టేస్తుండే ఆయన. ఇక్కడ ఎవరెవరు ఏం పని చేస్తుర్రో, ఎవరెవరు ఎట్లా మాట్లాడుతుర్రో, ఎవరెవరు ఎట్లా ఇతరులను ఎట్లా ట్రీట్ చేస్తుర్రో, ఎట్లా మర్యాద ఇస్తుర్రో, ఎట్లా వాళ్ళను స్వీకరిస్తుర్రో, ఎట్లా భరిస్తుర్రో అన్ని అంటే ఆయనకి ఏమంటారు అన్ని రాసుకుంటాడు ఆయన. అన్ని ఆయన గుర్తుండిపోతాయి ఆయనకి. మనుషుడు కాదు ఆయన, సృష్టికర్త ఆయన కదా. ఉన్నది లేని ఉన్నట్టుగా పుట్టించే దేవుడు. మరి మనం ఏం చేస్తున్నాం గుర్తుపెట్టుకోడా? మన మనుషులు ఏం ఆలోచన గుర్తుపెట్టుకోడా ఆయన కదా, తెలియదు ఆయనకి. చూడండి, అతడు మనందరికి తండ్రి. ఆయన మూలంగానే మనం ఇక్కడ వచ్చినాము. ఈ మీటింగ్ లో గాని, ఈ యొక్క గ్రూప్ లో గాని, ఈ యొక్క వాక్యం కానీ చూస్తున్నామంటే ఆయన కుమారులం కాబట్టి, ఆయన బిడ్డలం కాబట్టి. కుమారులంటే సరిపోదు, అక్కడ ఆస్తి కూడా వారసులం కావాలి మనం కదా. అక్కడ రెండుది మీద అధికారం సంపాదించుకోవాలంటే ఎంత కరెక్ట్ ఉండాలా ఆయన దగ్గర, ఎంత జాగ్రత్తగా ఉండాలా కదా, ఎంత నిదానంతో ఆయన చూసుకోవాలా, మనం వెతకాలి కదా. ఆయన మనందరికి తండ్రి అయినాడంట. కాబట్టి ఈ దునియా ఎంతమంది ఉన్నా ఆయనకి పిల్లలే అంటున్నాయి ఆయన. ఎంతమంది నమ్ముకోరు అందరు పిల్లలే, నమ్ముకోని వాళ్ళు కూడా పిల్లలే ఆయనకి. నమ్ముకుంటారు ఎప్పుడుకున్నా, నమ్ముకోవాల్సిందే ప్రతి ఒక్కరు కదా. మనందరికీ తండ్రి ఆయన కాబట్టి తండ్రి ఎట్లా చెప్తే అట్లా కుమారుడు వినాల్సిందే. తండ్రి శిక్ష పెడితే కుమారుడు ఒప్పుకోవాల్సిందే. ఆ శిక్షను స్వీకరించాల్సిందే. శిక్ష నేను భరించలేను అంటే చలో నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో అంటాడు ఆయన. నాకు ఈ బాధ్యత వద్దా అంటే నువ్వు పక్క వెళ్ళిపోయి ఇంకా వేరేకి ఇచ్చేస్తా. ప్రభువా నువ్వేం శిక్ష ఇచ్చినా నువ్వేం చేసినా నేను స్వీకరిస్తా అంటే అప్పుడు ఆయన నీకు ఆస్తిలో ఏమంటారు భాగం ఇస్తాడు. ఆ ఆస్తిలో తండ్రి ఆయన ఏం చెప్తుండే ఆయన మనకి, అది మనం పాటించాలి. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగాను నియమించి చూడండి, ఇందును గూర్చి అబ్రహాం అంటే మనందరికి తండ్రిగా చేసిండంట ఆయన. ఎట్లా విశ్వాసం పెట్టింది కాబట్టి కదా, అతన్ని మనకు తండ్రిగా చేసిండు ఆయన. కాబట్టి మనము ఎట్లా చేస్తున్నాము, మనం ఎట్లా ఉన్నాము కదా చూసుకోవాలి మనం. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పిన దానిని బట్టి తనకు తాను అనేక జనములకు తండ్రి అయి ఉన్నట్లు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మిను. నిరీక్షణకు ఆధారం లేదు అంటే ఆయనకు ఆధారం లేదంట నమ్మినప్పుడు ప్రభువుకు, ఎవరికి అబ్రహాంకి. కానీ నమ్మిండ, నిరీక్షణతో నమ్మిండంట. చూడండి మళ్ళీ చదవమని 18 చదువు. ఈ సంతానం ఇలా ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, ఆయనకు ఆధారం లేనప్పుడే అబ్రహాం నమ్మిండంట. ఒక ఆధారం లేనప్పుడే నమ్మిండు. మరి నీకు నాకు మనందరికీ ఒక వాక్యం ఆధారం ఉంది, వాక్యం చూసుకుంటున్నాం మనం. అప్పుడు చూడండి ఆయనకు ఒక ఆధారం లేకముందే నమ్మేసిండంట ఆయన.
నీకు అనేకులకు తండ్రి చేస్తా అంటే నమ్మేసిండంట ఆయన. అబ్రాహాం నమ్మేసినాడు చూడండి కదా. చెప్తేనే నమ్మేసిండు ఆయన. చూడలేడు ఆయన, చదవలేడు ఆయన. ఇప్పుడు మనం అందరం చదువుతున్నాం, చూస్తున్నాం, సేవ చేస్తున్నాడు, అంతే చేస్తున్నాడు కదా. ఎంత ధన్యత చూడండి మనది. అన్ని మనకు చూపిస్తుండే, తేటగా చూపించేస్తుండే మనకి కదా. ఆధారం లేనప్పుడే ఆయనంట నమ్మిండంట, నన్ను ప్రభు ఇట్లా చేస్తాడు, నన్ను తండ్రి నన్ను ఇట్లా నిలబెడతాడు, అనేకులకు తండ్రిని చేస్తాడు, నీ సంతానాన్ని ఇసుకరైన వాళ్ళే విస్తరింపజేస్తా అన్నాడు ఆయన. కాబట్టి నేను నిరీక్షణ పెట్టినా అంటున్నా ఆయన. అట్లా పెట్టిండంట అబ్రహాము కదా. కాబట్టి మనకి ఎంత నిరీక్షణ ఉంది, మనం ఎంత ఆధారం చేసుకుని నడుస్తున్నాం ప్రభుని, తన విశ్వాసాన్ని, ఆయన పెట్టిన విశ్వాసాన్ని మనం ఎట్లా పెట్టుకుని నడుస్తున్నాం చూసుకోవాలి మనం కదా. మరి అతడు చూడండి ఆగం ఇక్కడ. మరి అతడు విశ్వాసమందు బలహీనుడు కాక, విశ్వాసమందు అంట బలహీనుడు కాలేడంట. ఎవరు? అబ్రహాం. బలవంతునిగా ఉన్నాడంట ఆయన, సోలిపోలేడంట ఆయన, అలసిపోలేడంట ఆయన విశ్వాసంలో కదా. బలహీనుడు గాక ఎట్లున్నాడంట ఆయన? బలహీనంగా ఉండకుండా బలవంతునిగా ఉన్నాడంట ఆయన, గట్టిగా ఉన్నాడంట. నాకు ప్రభు ఇచ్చిన మాట ఎప్పటికైనా నాకు నెరవేరుతుంది, ఎప్పటికున్నా సరే నాకు ఇది జరుగుతుంది, ఎప్పటికున్నా సరే ఆయన ఇట్లా చేస్తాడు, ఈ పొజిషన్ లో నన్ను పెడతాడు కదా. నిరీక్షణ ఉంటే ఎప్పటికున్నా పని. నాకు ఒక సిస్టర్ ఒక సాక్ష్యం చెప్పింది. ఏమనంటే ఒక పాపకి ఒక వస్తువు కావాలి. వస్తువు ఎక్కడ వేరే దేశంలో ఉంటుంది, అది ఇక్కడ మనకి ఇక్కడ మన దేశంలో అవసరం ఆ పాపకి ఆ వస్తువు కదా. అది ఎప్పుడు అంటే ఇంకా పాప ఇంకా 2 నెలలు అయితే 4 నెలలు అయితే పుడుతుంది. పుట్టినప్పుడు ఈ వస్తువు కావాలని చెప్పేసి అది ఎప్పుడో అక్కడ ప్యాక్ చేయబడ్డది, అంటే డేట్ కూడా రాయబడ్డది అక్కడ. ఇక్కడ ప్యాక్ చేసినప్పుడు అది ఇక్కడ 6 నెలల తర్వాత నెరవేరింది అది కదా. కరెక్ట్ ఈ పాపకి ఎప్పుడైతే అవసరమో అది అప్పుడు ఆ పాప దగ్గరికి వచ్చి చేరిందంట. అదే అంతకుముందే ఒక 6 నెలల ముందే ప్యాక్ చేయబడ్డదంట వస్తువు అక్కడ వేరే దేశంలో. చూడండి, ఆ పాపకి ఆ వస్తువు పెడితేనే బతుకుతుంది. అది ఎక్కడ ఉంది? వేరే దేశంలో ఉంది కదా. అది కూడా ఒక చిన్న పాప ప్రార్థన చేసి ఆ వస్తువు అక్కడ ప్యాక్ చేయబడ్డది తెలుసా. అది ఎప్పుడో ప్యాక్ చేయబడ్డది. ఫస్టే ఈ పాప ఎప్పుడు చేసింది? పుట్టినాక చేసింది. ఇట్లా ఈ పాపకి ఇది కావాలని అది ముందే ప్యాక్ చేయబడ్డది అక్కడ. చూడండి, నీ దగ్గరికి ఏం కావాలనో, ఏం రావాలనో, ఎప్పుడు రావాలనో కదా, నీకు హ్యాండ్ ఓవర్ చేయాలనో దేవునికి తెలుసు. ఏది ఎప్పుడు చేయాలనో కదా. మనం ఎంత తొందరపడ్డా, ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టించుకున్నా, మనకి ఎప్పుడు జరగాలనో తన ఏమంటారు దీవెన లేదు, తన కృపవరాలు మనకి ఎప్పుడు రావాలనో అప్పుడే వస్తాయి. అవి ఆయన ఎప్పుడు చేయాలనుకుంటాడు అప్పుడే ఇస్తాడు ఆయన. మనం చేస్తే ఎవరు చేస్తారు రాదు అది. చూడండి, ఆ పాప ఇప్పుడు చేస్తే అది 6 నెలల ముందే ప్యాక్ చేయబడ్డది అక్కడ. మన ఆ పాపకి ఈ రోజు కావాల్సిన అవసరం వచ్చేసింది ఆ పాపకి. అంటే ఈ రోజు అంటే పలానా డేట్కి రావాల్సింది, ఆ డేట్కి వచ్చేసింది. అది ముందే 6 నెలల ముందే ప్యాక్ చేయబడ్డది అక్కడ. చూడండి, ఆయనకు తెలుసు ఎక్కడ ఏది అవసరం ఉంటుందో, ఎప్పుడు ఏ అవసరం ఉంటుందో, ఏ పొజిషన్ లో అవసరం ఉంటుందో తెలుసు ఆయనకి కదా. కాబట్టి మరి ఇక్కడ చెప్తుండు ఆయన, ఏమని చెప్తుండు రోమా? సమాధి 100 ఏళ్ళు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం 19 మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళు వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమున మృతతుల్యమైనట్టును ఆలోచించును గాని అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపలేడు. చూడండి, ఆయనకి అప్పటికే 100 సంవత్సరాలు వచ్చేసింది కదా. అయినా కూడా మళ్ళా అక్కడ ఏమైంది? శారా కూడా, ఆమె కూడా ఏజ్ ఎక్కువైపోయింది. ఇక్కడ చూడండి, అయినా కూడా ఆ విశ్వాసాన్ని వలన ఏమైందంటే వాగ్దానం అంట సందేహింపలేడంట. ఆయనకు డౌట్ రాలేదు ఆయనకి. అరే ఈ వాగ్దానం నెరవేరుతుందా? తను అనేకలకు తండ్రి చేస్తున్నాడు ఆయన కదా. ఈ వాగ్దానం నెరవేరుతుందా? అట్లా అసలు ఎట్లా నెరవేరుతుంది అని ఆలోచన రాలేదు తెలుసా ఆయనకి, అబ్రహాంకి కదా. చూడండి, ఇది రోమీలకు రాసిండు కదా, అప్పుడు ఎప్పుడో రాయబడ్డది కదా. ఇట్లా ఉన్నారేమో మరి నమ్ముకున్న వాళ్ళంతా, అందుకే వాళ్ళు రాసి అక్కడ ఆయన పౌలు రాసిండు వాళ్ళకి కదా. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం ఇది, నేనుంటే నా కోసం ఇది, నేను లేకపోతే నా కోసం. చూడండి, ఎప్పుడైతే సార్ వాక్యం ఎట్లా స్వీకరించాలంటే ఇది నా కోసమే అనుకోవాలా. ఇది నేను నా కోసమే ఇది మాట్లాడుతున్న ప్రభు, నేను గిట్లా లేకపోతే గిట్లా కావాలి, గిట్లుంటే నేను గిట్లా కావాలి, సరి కావడానికే తప్ప ఎవరిని ఏమంటారు, ఎవరిని తక్కువ చేయడానికి కాదు ఇది వాక్యం కానీ తన మాటలు కానీ ఎవరిని అవమానపరచడానికి కాదు ఆయన. చూడండి, ఏదైనా సరే ఆయన మనం మంచి కోసం అంటాడు ఆయన. ఏది జరిగినా నువ్వు స్వీకరించమంటుండ ఆయన. కాబట్టి అబ్రాహాము సందేహింపలేడంట, డౌట్ రాలేదంట ఆయనకి
విశ్వాసం పోలేదంట, విశ్వాసం అట్లే గట్టిగా పట్టుకుండంట ఆయన. ఎట్లా అంటే మన చేతికి ఒక ఏమంటారు పేవికి పెట్టుకుంటే ఎట్లా అతుక్కుంటుంది అట్లా పట్టుకుండంట ఆయన, గట్టిగా అంటే గట్టిగా. ఒక గంట సేపు ఊసిపోతుంది ఆ పేవికి అనేది. కానీ ఈయన విశ్వాసం చూడండి 100 ఏళ్ళ వరకు అట్లనే గట్టిగా పట్టుకుండంట ఆయన కదా. డౌట్ రాలేదు ఆయనకి, విశ్వాసం ఎట్లా నెరవేరుతుంది అనేది, ఎట్లయినా సరే ప్రభు చూసుకుంటాడు అనే ఆశతోటే ఉన్నాడు ఆయన కదా. నమ్మిన ప్రతి ఒక్కరు ఇట్లా ఉండాలి అనేది చూపిస్తుండే ఆయన మనకి. దేవుని మహిమపరిచి చూడండి ఏం చేసిండు ఆయన, దేవుని మహిమపరిచిండంట కదా. ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సామర్థ్యుడని రుడిగా. చూడండి ఎంత గొప్ప దేవుడు అండి మా దేవుడు. అబ్రాహం చూడండి ఎట్లా మాట్లాడుతుండే ఇక్కడ కదా. దేవుడు ఆయన చేసిన వాగ్దానాన్ని అంట చేసేదాకా నెరవేర్చుటకు సమర్థుడు. అంటే ఆ వాగ్దానాన్ని ఆయన చేయనికే ఏమంటారు, ఆయనకు జరుగుతుంది, ఆయనతో అవుతుంది, సమర్థుడు కదా. రూఢిగా నమ్మిండంట ఆయన, నమ్మేసి ఆయన గట్టిగా నా ప్రభువు నాకు ఎట్లయినా సరే చేస్తాడు ఇది కదా. చూడండి ప్రతిసారి మనకు దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తుందంటే కదా, ఏదో చిన్న మిస్టేక్ జరుగుతుందంటే మన జీవితాలలో. ఎవరి జీవితాల్లో, నా జీవితంలో జరుగుతుందా, లేకపోతే నా కుటుంబంలో జరుగుతుందా, ఇంకెక్కడైనా జరుగుతుందా, అసలు మనమే చూసుకోవాలంట ఆయన దగ్గర. చూడండి ఆయన రూఢిగా నమ్మేసిండంట, ఆయన రూఢిగా ప్రభు చేస్తాడు, చేయనికి సమర్థుడు. ఇప్పుడు ఏదైనా పని చేయడానికి నాతో అవుతుందంటే నేను చేస్తా అంట, ఎందుకు అది పని నాకు వస్తుంది కాబట్టి కదా. ప్రభు కూడా నీకేం కావాలని చేయనికే సమర్థుడని నువ్వు నమ్మేస్తే నీ జీవితంలో మన జీవితంలో ఏం కొదవ లేకుండా వెళ్ళిపోతుంది కదా. మాకు 2 వారాల కింద మస్తు టెన్షన్, మస్తు ప్రాబ్లం ఉండే. ఎంత అంటే మామూలు కాదు అది. మేము అసలు ఆ రోజు సండే మొత్తం అంతా టెన్షన్, ఎట్లా చేయాలి. మండే సాయంత్రం కల్లా, మీరు నమ్ముతారో నమ్మరు, మండే సాయంత్రం కల్లా ఆ ప్రాబ్లం అనేది గీత లేకుండా పోయింది మాకు కదా. అది ఎట్లా పోయిందంటే ప్రియాంకకు వచ్చిన ఆలోచన ద్వారానే పోయింది అది కదా. దేవుడు ఆయన దగ్గర మనం వెతుకుతా ఉంటే ఏదో సొల్యూషన్ ఇస్తాడంట, ఏదో ప్లాన్ ఇస్తాడంట, ఏదో ఐడియా ఇస్తాడంట. కాబట్టి మస్తు నాకు అసలు నిద్రనే పట్టలేదు తెలుసా 2-3 రోజుల దాకా. ఇక నేను చెప్తే ఆమెనే ఒక ప్లానింగ్ ఇస్తే ఆ ప్లానింగ్ చూస్తే సక్సెస్ అయిపోయింది. కాబట్టి నువ్వు ఆయన దగ్గర ఉంటే నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు ఎంత టెన్షన్ పడుతున్నావు, ఎంత ఆలోచన చేస్తున్నావు, ఎంత ఇబ్బంది పడుతున్నావు కదా. ఏమేమి చేస్తున్నావు, నీకు ఏమేమి అవసరం అని తెలుసంట. చెప్తున్నావు కదా, మండే సాయంత్రం కల్లా, సండే మొత్తం టెన్షన్ ఉండే మాకు, మండే సాయంత్రం కల్లా ఎక్కడ దగ్గర మాకు క్లియర్ అయిపోయింది తెలుసా. టెన్షన్ లేకుండా అయిపోయింది మాకు. ఎందుకంటే దేవుని కృపనే అది, దేవుడు ఇచ్చిన ప్లానింగే అది. ఆమెకు ప్రియాంకకి రావడం, అది మేము ఉపయోగించుకోవడం, దానివల్ల మాకు రిలాక్స్ దొరకడం. ఇదంతా దేవుని కృపనే తెలుసా. ఒకవేళ ఆలోచన దేవుడు ఆమెకి ఏకుని ఉంటే అది ఇప్పటివరకు మేము ఆ టెన్షన్లోనే ఉంటుంటాం, ఇంకా ఆలోచనలో ఉంటుంటాం ఇంకా. కాబట్టి నువ్వు ఆయన దగ్గర నువ్వు చెప్పుకుంటే నీకు ఎట్లన్నా ప్లానింగ్ ఇస్తాడు ఆయన. నువ్వు ఆయన చేయడానికి సముద్రంలో నమ్మినావు అనుకో, ఏ సమస్య అయినా సరే పోతుంది అంటున్నా ఆయన కదా. అందుచేత చూడండి, అందుచేతనే ప్రభువు ఏం చేస్తుంది ఇక్కడ, ఇంత విశ్వాసం ఉంది కాబట్టి నీతిగా ఎంచబడనంట కదా. అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాణి అందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడింది. చూడండి, మన ప్రభువు తండ్రి తనని అయితే మన ప్రభు ఎట్లయితే కుమారుడు వచ్చినప్పుడు తండ్రి అయితే ఆయనకి ఎట్లా సపోర్ట్ గా ఉండి ఆ సమాజంలోకి ఎట్లా లేపిండో కదా, మృతుల నుంచి ప్రభు కూడా మనల్ని లేపిండు కదా. మనం ఎక్కడో ఆయన నామంలో రక్షణ పొందినాం కాబట్టి ఆ రోజు మనం చచ్చిపోయినట్టే, చచ్చి మనం లేచినట్టే, మృతుల నుంచి మనం ఏం చేసినామంట, లేచినామంట. లేచినప్పుడు చూడండి, ఆత్మకి ఏమంటారు, శరీరానికి ఆత్మకి కనెక్షన్ పోయినప్పుడు శరీరానికి ఏం కావాలో అవి ఆత్మకు అవసరం లేదు, అవి శరీరంలో ఉన్నప్పుడు అవసరం. కాబట్టి ఏమంటుంది ఇక్కడ అంటే, నువ్వు చచ్చిపోయినాక ఫస్ట్ ఎట్లా ఉన్నావు ఆ గుణగణాలు కానీ, ఆ లెక్కలు కానీ, ఆ ఆచరణలు కానీ నీ దగ్గరికి రావద్దు అంటున్నాయన కదా. మృతుల నుంచి లేపిన ప్రభు మనందరికీ ముఖ్యంగా మనందరి కోసం ఆయన చనిపోయింది కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు, ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయన కదా. మనం స్వీకరించి నడవాలంట. చూడండి 20 చదవమా. చూడండి, ఆయన మన అపరాధాల నిమిత్తము ఇక్కడ చూడండి, ఇది అందరు తెలుసు కానీ ఆయన ఎవ్వరు ఫోర్స్ చేయలేరు, ఎవ్వరు ఆయనను కాల్చుకొని అప్పగింపలేరు. అక్కడ ఆయనంతలో ఆయన్ని ఆ శిక్షను స్వీకరించిండు, ఆయన ఆ శిక్షను అంగీకరించిండు, ఆయన ఆ శిక్షను ఒప్పుకున్నాడు. ఆయన ఎవరైనా బలవంతం చేయలేరు, ఎవరంత పెద్ద ఆయనను పట్టుకొని ఆయనను బంధించి ఆయన శిక్షించాల్సిన అంత దమ్ ఎవరికి లేదు అసలు భూమి మీద ఎక్కడ కానీ. ఆయనను పట్టుకొని
కొట్టి తిట్టి అవమానపరిచి శిక్ష చేసేంత దమ్ము ఎవ్వరికి లేదు. ప్రభు తనంతట తానే కదా అప్పగించుకుంట ఆయనంత ఆయనే అప్పగింపబడ్డాడు. అక్కడ ఎవరికి పాత్ర లేదు. ఇక్కడ ఆయన అప్పగింపబడకపోతే నీకు నాకు మనందరికి రక్షణ వచ్చేది కాకపోతుండే. కాబట్టి ఇక్కడ అబ్రహాం తోటి ఏమేమైతే వాగ్దానం చేసిండో ప్రభువు, అబ్రహాం ఎట్లయితే జయించిండో కదా మనం కూడా అట్లా మనం జయించాలంట ఇట్లా కదా. లేపబడ్డావు అంటే నేనెట్లా లేపబడ్డా అంటే అక్కడ తీర్పు తీర్చేటప్పుడు మనము సభలో ఉన్నప్పుడు ప్రభు మనకి ఏం చేయాలంట, ఫలాని బ్రదర్, ఫలాని జాన్, ఫలాని ప్రియాంక నీతిమంతులు కదా, ఎలాంటి తప్పు చేయలేరు. ఫలాని సిస్టర్, ఫలాని బ్రదర్ ఎలాంటి తప్పు చేయలేరు. అక్కడ నీతిమంతులుగా మనం ఎంచబడనీకని మనల్ని దేవుడంట లేపిండంట కదా. ఈ యొక్క గొప్ప విషయం మనం ఎప్పటికి గుర్తుపెట్టుకోవాలి అసలు. అది రోమిలకు 5 ఫస్ట్. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులంగా తీర్చబడి. చూడండి, విశ్వాసంతో ఉంటేనే ఏం చేస్తామంట, నీతిమంతుగా తీర్చుతామంట. విశ్వాసం ఉంటేనే నీ దగ్గర ఏముండదు అంటున్నాను, తప్పు కానీ విశ్వాసం లేకపోతే అన్ని వచ్చేస్తాయి మన మీదికి. ఇక్కడ విశ్వాసం మన దగ్గర లేదనుకో కదా, మనకు రకరకాల ఆలోచనలు, రకరకాల కోరికలు, రకరకాల సిద్ధాంతాలు మొత్తం అనేకమైనవి వచ్చేస్తాయి. నీకు మనుషుల భయం కానీ, విశ్వాసం ఏదైనా చేరిక కానీ, ఏదైనా మాట్లాడడానికి కానీ భయపడతాం మనం. ఎందుకంటే ప్రభు మనతో ఉంటున్నాడు కాబట్టి కదా. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానం కలిగి ఉందాము. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చూడండి దేవునితో సమాధానం కలిగి ఉందము. చూడండి, ఆయనతో సమాధానం కలిగి ఉన్నాం అనుకో మనము ప్రభుతోటి, ఇక మనకు లోకంతో ఏం అవసరం లేదు. ఇంకా ఏం కావాలో నీ దగ్గరికి వస్తుంది కదా ఆటోమేటిక్ అంటుండే ఆయన కదా. ఎప్పుడు నీ దగ్గరికి ఎప్పుడు ఏ అవసరం కావాలన్నా ఆయన సమాధానం ఉన్నానుకో, నేను ఆయనతో సమాధానంగా ఉన్నాను అనుకో, నాకు రేపు పొద్దున ఏం అవసరం ఉందో, నాకు ఏమో కావాలో ఆయన దానికి ఇస్తా ఉంటున్నా. కాబట్టి కనెక్షన్ మనకు ఆయనకే ఉండాలంట, మధ్యలో మనుషులకు గానే కాదు కనెక్షన్ అంటున్నాను. కాబట్టి దేవునితో మనం సమాధానం కలిగి ఉండడం చాలా అవసరం మనకి కదా. రోమియోలకు 6:2. విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగూ దానిలో జీవించడము, క్రీస్తు యేసులోనికి బాప్తీసం పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తీసం పొందితిమని మీరు ఎరుగరా. చూడండి, ఇక్కడ చూడండి కదా, ఎవరి ద్వారా ఆయన నామంలో బాప్తీసం పొందినం కాబట్టి కదా మనము మృతుల నుంచి మనం లేచినట్టే కదా. మనం చచ్చిపోవడం మన దేవుడు లేపిండు కదా. ఎట్లా లేపిండు, ఆయన నామంలో మనకు రక్షణ ఇచ్చిండు కదా. లేకపోతే ఎక్కడ పోయేటోళ్ళమో మనం ఏమైపోయేటోళ్ళమో, రక్షణ వచ్చింది కాబట్టి ఇక్కడ ఈ స్టేజ్ లో ఉన్నామంటే అది ఆయన కృపనే కదా. మనకు చూడు, కరోనా టైంలో కానీ ఒక్కొక్క టైంలలో కానీ మంచి మంచోళ్ళు చచ్చిపోయారు కదా. మస్తు పైసలు ఉండి కూడా, మస్తు ఆస్తులు ఉండి కూడా. కానీ నా దగ్గర, నీ దగ్గర, ఎవరి దగ్గర ఏం లేకున్నా సరే కదా, ఉన్నా సరే లేకున్నా సరే దేవుడు కాపాడింది అంటే దేవుని కృపనే అది. అప్పుడు కాపాడింది కాబట్టి ఆ కాపాడి ఏదైనా సరే వచ్చేసరి కొట్టేస్తా ఉంటున్నాను, నీ వీగిని తీసేస్తా ఉంటున్నాను. 4 చదువు. కాబట్టి తండ్రి మహిమ వలన ఎలాగో లేపు అలాగనే చూడండి, మనము ప్రభు తరాన్ని ఎట్లా లేపిండో కదా, సమాధిలోకి మనల్ని కూడా మన ప్రభువు కూడా మనం అట్లే లేపిండంట. తండ్రి కుమారుని ఎట్లా లేపిండో శిక్ష పొందినాక కదా, ఇప్పుడు కూడా మనని ప్రభు అట్లే లేపిండు. కాబట్టి మనం ఏం చేయాలంట, నూతన జీవం మనం పొంది ఉన్నామని కదా. ఏం చేయాలంట, నూతన జీవం మనం పొంది ఉన్నాము. మనకి ఇప్పుడు నూతన జీవం వచ్చింది. ఫస్ట్ ఉన్న జీవం కాదు, ఫస్ట్ ఉన్న ఆలోచన రాలేదు మనకి, కొత్త ఆలోచన వచ్చింది, కొత్త మార్గం వచ్చింది మనకి కదా. చదవ మనకి నూతన జీవం పొందిన వారమై మనము బాప్తిసము వలన పాల్గొనటకై ఆయనతో కూడా పాతిపెట్టి మరణంలో పాల్గొంది మళ్ళీ ఏం చేస్తాము, ఆయన నామంలో మనం బ్రతికినము అంటున్నాయన కదా. ఎవరికి రాసింది ఇక్కడ, పౌలు రోమీయులకు రాసిండు. కాబట్టి అప్పుడు రాయబడ్డ వాక్యం ఇప్పుడు వస్తుందంటే
ఇప్పుడు కూడా పాటించలేనట్టే, పాటించడం మంచిగా ఇంకా మంచి విషయం. ఇంకా పాటించలేకపోతే కదా. ఇవన్నీ నమ్మమంటుండే, ఇవన్నీ చూడమంటున్నాను. చూసి ఎట్లయితే దేవుడు మనల్ని లేపిండో, ఎట్లయితే తాను లేచిండో అట్లా కూడా మనల్ని లేపిండంట ఆయన కదా. ఎట్లయితే విశ్వాసం అబ్రహాం పెట్టిండో అట్లా కూడా మనలో విశ్వాసం పెట్టమంటుండే ఆయన కదా. ప్రభు చెప్పబడ్డ వాక్యాలు కదా, ఆయనతో మనం మన కోసం చెప్పబడ్డ వాక్యాలన్నీ మనం స్వీకరిస్తే మన జీవితాలు బాగుపడతాయి కదా. చూడండి ఆయన ఏమంటుండో, నేను అయితే ఎట్లా చనిపోయి లేచిండో మీరు అట్లా లేచిరు కాబట్టి కదా, ఏమి అయినా సరే ఇప్పుడు ఏం చేయాలంట, ప్రభు ఎట్లా స్వీకరించిండు ప్రతిదాన్ని అట్లా మనం స్వీకరించమంటుండే ఆయన కదా. పరమగీతములు 5వ అధ్యాయము 2వ వచనం. ఇక్కడ చూడండి సల్మోన్ ద్వారా కదా మనకు దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి పరమగీతములు 5వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటుండే ఇక్కడ, నేను నిద్రించింది గాని నా మనస్సు మేలుకొని ఉన్నది. చూడండి మనం పండుకొని ఉన్నా మన మనసు ఏం చేయాలా, మేలుకొని ఉండాలంటుడు ఆయన కదా. నిద్రించిన నువ్వు మేలుకొని ఉంటే నీకు దేవుడు మాట్లాడేది వినిపిస్తుంది, దేవుడు మాట్లాడేది నువ్వు గ్రహిస్తావు మేలుకొని ఉంటే కదా. మనతో మాట్లాడుతుంది ఇక్కడ, నేను నిద్రించింది గాని నా మనసు మేలుకొని ఉన్నది. నా సోదరి చదువు, నా సహోదరి, నా ప్రియులారా, నా పావురమా, నిష్కలంకులారా చూడండి ఎంత మంచిగా బతిలాడుతుండు చూడండి కదా. ఆలకించమంటుండు, స్వీకరించమంటుండు కదా. ఆయన ఎట్లయితే జీవించిండో అట్లా మనల్ని జీవించాలా, మేలుకొని ఉండాలని. నిద్రించినా కానీ మేలుకొని ఉండమంటుండు ఆయన. ఎంత మంచిగా మాట్లాడుతుంది చూడండి కదా. నా తల మంచుకు తడిచినది, నా వెంట్రుకలు చినుకులకు తడిచినవి, నాకు తలుపు తీయమనచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నది. చూడండి ప్రభు అంట అక్కడ నీ కోసం మన కోసం అక్కడ నిలబడ్డాడంట. చూడండి ఇది ఆగ్యం చదువుతుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా, అరే ప్రభు అరే బయట ఉన్నాడేమో, నేను రోడ్ తీయాలి అనిపిస్తుంది. అరే వచ్చిండు ఆయన. ఒక మనిషిని ఎట్లా ప్రేమిస్తారో ఒక వ్యక్తిని ఇప్పుడు లోకంలో ప్రేమ ఎట్లా చూసారు, ఒకరికొరు చచ్చిపోతారు, ఒకరు ప్రేమ ఉంటే ఇంకొకరు చంపేస్తారు. అలాంటిది చూడండి ఇక్కడ మనిషి ఎట్లా ప్రేమిస్తుంది చూడండి. ఇక్కడ ఒక మనిషిని ప్రేమించాడు ఆయన. ఎంత గొప్ప విషయం చూడండి. ఈ రోజులో ఎట్లుంది, మనుషులే కాకుండా పక్క వాళ్ళని ప్రేమించి కుటుంబాలను ఇబ్బంది చేసేసుకుంటారు, కుటుంబాలను ఆనందం చేసేసుకుంటారు కదా. ఇక్కడ చూడండి ప్రభు ఎట్లా మాట్లాడుతుండు కదా. ఆయనను మొత్తం నేను ఒక ఆడపిల్లని నాకు ప్రభు ఒక పురుషుడు లాగా స్వీకరిస్తుండే ఆయన. నా ప్రియుడు ఎక్కడ నిలబడ్డాడంటే ఆయన మనుషు కంట బయటపడ్డాడంట. చూస్తుంటే అర్థమవుతుంది, కింద పోతుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే వాక్యము, అదే పక్కకి నిలబడ్డాడు ప్రభు ఎటువా అన్నట్టు అట్లా మాట్లాడుతుంటాడు ఆయన. నా పక్కకే ఉన్నాడు నా ప్రియుడు, నా ప్రియుడిని వెతుకుతున్నా నేను, నా ప్రియుడు ఎక్కడున్నాడు, మళ్ళీ వచ్చి పక్కకే ఉన్నాడు. డోర్ తీసామంటే నాకు డోర్ సందులోకి వెళ్ళి వేలు కనిపి కదా. ఎట్లా మాట్లాడుతున్నాడు ప్రభు, గుర్తు చేస్తూ ఉంటాడు, నేను నీకు సమీపంలో ఉన్నా, నేను నీకు దగ్గరలో ఉన్నా. చూడండి నేను వస్త్రం తీసివేసి నేను మరలా దానిని ధరింపనేలా నా పాదములు కడుగుకొంటిని, నేను మరలా వాటిని మురికి చేయనేలా. నువ్వు మొత్తం నీ దగ్గర ఉన్న పాపం అంతా తీసేసుకున్నాక మళ్ళీ నువ్వు మురికి చేసుకోదంట. ఎందుకంటే ప్రభు నీ దగ్గరకు వస్తా అంటుండే ఆయన, ప్రభు నీలోకి సమీపిస్తా అంటుండే ఆయన, ప్రభు నీలోకి నాలోకి వస్తా అంటుండే. కాబట్టి మనము మంచిగా వస్త్రాలు ధరించిన, నీతి వస్త్రాలు ధరించినాము కదా, మన పాదములు గడుక్కున్నాం, మన మురికి లేకుండా మనం మంచిగా తయారైపోయినాక మళ్ళీ మనం యథావిధిగా జీవించినాం అనుకో, ప్రభు మన దగ్గర ఉండడు, ప్రభు మన గురించి వెళ్ళిపోతాడు ఆయన. అదే చెప్తుండే ఇక్కడ ఆయన, నేను మరలా నేను మురికి చేసుకునేలా అంటున్నా ఆయన. కాబట్టి నువ్వు ఎవరి మీద నన్ను ద్వేషం పెట్టుకున్నావు అనుకో అది మురికే, ఎవరి మీద నన్ను కోపం పెట్టుకున్నావు అనుకో అది మురికే అంటున్నా ఆయన. కాబట్టి మనం స్వీకరిద్దాం, ఈ మాటలని మనం స్వీకరిద్దాం. ఎవరైతే స్వీకరిస్తలేరో ఒకవేళ నేను నడుచుకోకపోతే నేను సరి కావాలా కదా. ఉన్నది ఎవరి భారం ఆరే మోయాలంట, అనుకున్నకి ప్రతి ఎవరి భారం వాళ్ళే మోసుకోవాలా, ఎవరి విజ్ఞాపన వాళ్ళే చెప్పుకోవాలా, ఎవరి కష్టం వాళ్ళే దేవుని దగ్గర చెప్పుకోవాలంట. అప్పుడే నీకు తేలికైన ఒక జవాబు వస్తుంది, నీకు విలువైన జవాబు వస్తుంది నీకు. ఎట్లా అంటే ఇది నాకు ప్రభువే తీసేసిండు అనే బిరుదు వస్తుంది నీకు. కాబట్టి మనందరికీ ఎవరికి ఏం వచ్చినా, ఎవరికి ఏమి ఇబ్బంది వచ్చినా, ఎవరికి నిందలు వచ్చినా ప్రభువు చెప్పుకొని నడుద్దాం. ప్రభు మనతో మాట్లాడుతుండు కదా, మన ప్రియుడు కదా,
మనం లోకాన్ని ఎట్లా ప్రేమిస్తారు మనుషులు, అట్లా మనం ప్రభుని ప్రేమించుకుంటే నడుస్తాం కదా. సొలొమోను అట్లా చేసింది కాబట్టి ఆయనకి దేవుడు ఎన్నో కార్యాలు చేయించింది ఆయనతోటి కదా. 4 చదవము. అల్ప సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఎడల జాలుగను. చూడండి మన ప్రభువు మన వాకిట్లా ఉన్నాడు కదా. ఆయన మీద జాలి చూపించడం ఏంది, మన మీద జాలి చూపించండి. చూడండి ఆయన కూడా దేవుడు ఏమంటుండే, నేను వస్తున్నా మీ దగ్గరికి, మన హృదయము మనము ఏ మురికి లేకుండా ఉంటే, ఏ నింద లేకుండా ఉంటే, మన దగ్గర ఏ కలుషం లేకుండా ఉంటే దేవుడు మన దగ్గరికి వస్తాడంట, మనలో స్వీకరిస్తాడంట. కాబట్టి ప్రభు మనతో మాట్లాడుతుండు కదా. కాబట్టి ఈ వాక్యాన్ని మనం స్వీకరిద్దాం, నడుచుకుందాం. అబ్రహాంకి ఎట్లయితే విశ్వాసం ఉందో కదా, ఇక్కడ రోమిలకు ఎట్లయితే ప్రభు మరి రాసిండో అక్కడ పౌలు ద్వారా ఎట్లా రాపించబడ్డదో వాక్యం, అదంతా మనం స్వీకరిద్దాం కదా. ముఖ్యంగా విశ్వాసం ఉంటేనే ఏమైనా జయించగలుగుతాం, విశ్వాసం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, విశ్వాసం ఉంటేనే మనకి ఏమైనా మన జీవితంలో జరుగుతుంది. కార్యం జరిగినా కానీ ఏమైనా సరే ప్రభువుకి అది నమ్మకాలని మనం అర్పించుకోవాలా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతుండే, ఇక్కడ పోల్చమంటుండే, ఆయన సొంత బిడ్డగా మనని స్వీకరించింది. కాబట్టి అక్కడ ఆ ఆస్తికి మనం హక్కుదారులుగా ఉండాలి అంటే మనకు ఆస్తిలో మనకు భారం కావాలా, మనకు పాలు కావాలా, మనకు అక్కడ హక్కు కావాలంటే ఇక్కడ ఇవన్నీ మనం భరించాలా, భరించాలా. విశ్వాసంతో మనం ముందుకు నడవాలి. ఎక్కడ కానీ తొందరపడడానికి వీలేదు. ఎవరైనా తప్పు చేస్తే తప్పు చేసి వాళ్ళకు చూపించకుండా వాళ్ళ కోసం నీ సొంత ప్రాణాలను కానీ సొంత అవసరాలను కానీ పెట్టుకోవడం చాలా అవసరం మనకి కదా. కాబట్టి ఎవరిని ఎదుటలను వేలెత్తి చూపించిన అంత అధికారం మనకి లేదు అంటున్నాయి ఆయన. కాబట్టి మనమే అప్పగించుకోవాలా. దేవుని దగ్గర మన విశ్వాసం మనం కాపాడుతూ నడుద్దాం. దేవుడు మనతో మాట్లాడుతుంది. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించినాక చిన్న ప్రార్థన చేసుకుందాం. చదువు గొప్ప కొందరు చేస్తుందని ఈ వాక్యం మాట్లాడుకుందా. ఈ వాక్యం స్వీకరించాలా, దాన్ని నడుచులాగున మీరే మాకు సాయం దయచేసి మేము ఒకవేళ పాటించలేకపోతే పాటించలాగున పాటిస్తే నీకు వందనాలు చేసుకోవా. ఎవరైతే పాటిస్తలేరో అందరూ పాటించలాగా మీరు సాయం దయచేసి విడుదల దయచేసి, ముఖ్యంగా దేవ విశ్వాసం నడవాలా. మేము ముందుకు ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని వచ్చినా గురించి నడుచుకునేలాగా మీరు మాకు సాయం దయచేసి, మీరు మాకు దయచేసి సిద్ధపరచుకోమని, విడుదల దయచేయమని ఏసునామ ప్రశ్నతోని ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. దీపా సిస్టర్ ప్రైజ్ లార్డ్. సిస్టర్ దీపా సిస్టర్ ప్రైజ్ లార్డ్. దీపా సిస్టర్ ప్రేరంశాల కోసం ప్రేజ్ లార్డ్. దీపా సిస్టర్ నేను ప్రేరంశాల కోసం ప్రేయర్ చేయగలుగుతారా? చేశాక ఓకే. రాజు బ్రదర్ అక్కర సంబంధం నుంచి విడుదల పొందాలా, భార్య భర్తల మధ్య సమాధానంగా ఉండాలా సిస్టర్, అదొకటి ప్రేరంశం. కుటుంబంలో సమాధానం కూడా సహాయం చేయాలని ప్రార్థించండి. ఇంకొక అంశం ఏంటంటే కృపా సిస్టర్ కి మంచి ఆరోగ్యం ఉండాలా. సిస్టర్ కి తలలో బ్రెయిన్ సర్జరీ ఉన్నది. సిస్టర్ కి దేవుడు తోడై ఉండాలా, దేవుడు ముట్టి స్వస్థపరచాలా. మరి ఎల్లుండింది అంటున్నారు, ఆపరేషన్ ఇంకా సర్జరీ జరగలేదు. దేవుడు ముట్టి స్వస్థపరచాలా. వాళ్ళ మన్యం బ్రదర్ గురించి ప్రార్థించండి సిస్టర్. మన్యం బ్రదర్ భార్య భర్తల మధ్య సమాధానంగా ఉండాలా. బ్రదర్ కి హై బీపీ వస్తుంది, హై బీపీ నుంచి విడుదల పొందాలా. 3 కుటుంబాల కోసం ప్రార్థించండి సిస్టర్. సరే అక్క చేస్తా. పరిశుద్ర ప్రేమల దేవ కృపణ తండ్రి ఏసయానికి లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్ర హల్లెలూయా రజ. పరిశుద్ర సర్వశక్తి మంతుర సర్వాధికారి నీకు వందనాలు ప్రభా. జీవం కలిగిన దేవా నీకు వందనాలు ప్రభా. అత్యున్నత సింహాసనం పైన ఆశ్రమైన గొప్ప దేవ నీకే స్తోత్రములు, నీకే వందనాలు ప్రభా. తండ్రి దేవాయచ ప్రభా ఈ యొక్క సాయంత్రం కాలంలో ప్రభా మరి ప్రాధాన్యాంశాలు ప్రభా నీ యొక్క పాత సన్నిధికి తీసుకొస్తుండగానైనా మీ యొక్క ఆత్మకార్యం జరిగించండి ప్రభా. సాయం చేసి ముందుకు నడిపించండి తండ్రి దేవాయచ ప్రభా. మరి 3 కుటుంబంలో కొరకు ప్రభా మీ సన్నిధికి తీసుకొచ్చాం ప్రభా. ప్రతి ప్రాధాన్యాంశం ప్రభా ఆ యొక్క ప్రతి పిటిషన్స్ కి ప్రభా సమాధానం దయచేయండి ప్రభా. మీరు ఆత్మకార్యం జరిగించండి నైనా తండ్రి దేవాయచు ప్రభా. రాజన సుజాత వలిదే భార్య భర్తల మధ్యలో ప్రభా అక్రమం సంబంధం నుంచి విడుదల దయచేయండి ప్రభా. తండ్రి దేవాయచు ప్రభా అక్రమం సంబంధం ప్రతిదీ యేసుక్రీస్తు నామంలో క్యాన్సిల్ అయిపోను కామెంట్. తండ్రి దేవాయచు ప్రభా మీరు ఆత్మకార్యం జరిగించే ప్రభా. భార్య భర్తల మధ్యలో శాంతి సమాధానం ఐక్యత చేత నింపండి ప్రభా. ఒకరిని పట్ల ఒకరు అర్థం చేసుకునే జ్ఞానం వారికి అనుగ్రహించండి, సమాధానం వారికి దయచేయండి ప్రభా. తన కుటుంబంలో ప్రభా ఇరుకులు ఇబ్బంది అన్నింటినీ తొలగించి ప్రభా ఆ కుటుంబం ప్రభా ఇద్దరు భార్య భర్త కలిసి నడుచుకున్నటకు సహాయపడమని ప్రార్థిస్తాం తండ్రి. తండ్రి దేవాయచ ప్రభా మీరే ఆత్మకార్యం జరిగించండి. ఆ యొక్క కుటుంబం అంతా రక్షింపబడటకు సాయం చేయండి నైనా తండ్రి దేవాయచ ప్రభా. ఒకరి నుంచి ఒకరు ప్రభా అర్థం చేసుకోవాలా. ఆ యొక్క కుటుంబం ద్వారా ప్రభా వాళ్ళ కుటుంబం అంతా కూడా ప్రభా బాధ వేదన దుఃఖం చేత వాళ్ళంతా విడుదల పొందాలా ప్రభా. నీ యొక్క సత్యాన్ని వాళ్ళు గ్రహించాలా, నీ రక్షణలోకి రావాలా. మీరు ఆత్మకార్యం జరిగించమని ప్రార్థిస్తాం తండ్రి.
అదే రీతిగా ప్రభా కృపా సిస్టర్ కొరకు ప్రార్థిస్తున్నారు తండ్రి. ఆ యొక్క సిస్టర్ ని కూడా మీ తాకి ముడి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. తల నుంచి అరికాల వరకు కూడా ప్రభా ప్రతి నెరలో ప్రతి ఒక్క ఎంపులలో ప్రభా నీ యొక్క జీవంని కుమ్మరించి సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తండ్రి దేవా యేసు ప్రభా మరి ఇంకొక బ్రదర్ కొరకు కూడా ప్రార్థిస్తున్నా తండ్రి. ఆ బ్రదర్ కున్న ఐబీపీ నుంచి విడుదల దయచేయండి తండ్రి దేవా యేసు ప్రభా. తను కూడా ప్రతి టెన్షన్స్ నుంచి విడుదల దయచేయండి తండ్రి. ప్రతి నరులు ప్రతి ఒక్క ఎంపులలో ప్రభా నీ యొక్క జీవంని కుమ్మరించండి ప్రభా. తను కూడా సంపూర్ణమైన స్వస్థత ఆరోగ్యం దయచండి. తన కుటుంబీకులంతా కూడా ప్రభా రక్షింపబడుటకు సాయం చేయండి ప్రభా. కుటుంబం అంతా కూడా ప్రభా విశ్వాసంలోకి రావాల ప్రభా. నీవే జీవం కలిగిన దేవుడు అని ప్రభా ఆ కుటుంబం అంతా గ్రహించుటకు సాయం చేసే ప్రభా. దేవాయచు ప్రభా మీరే ఆత్మకార్యం జరిగించండి. ఆ కుటుంబంలో ఉన్న ప్రతి దుస్తాత్మని గద్దించి కొట్టివేయండి ప్రభువా. తండ్రి దేవాయచు ప్రభా ఆ యొక్క కుటుంబంలో ప్రభా మీరు దిగండి, మీరు మాట్లాడండి ప్రభా. దర్శన రీతిగా తండ్రి ఆ కుటుంబం అంతా కూడా ప్రభా మారు మనసు పొందాలా, రక్షింపబడాలా ప్రభా. ముఖ్యంగా తండ్రి బీపీ నుంచి కంప్లీట్ గా ప్రభా యేసుక్రీస్తు నామంలో విడుదల పొందునుగా కామెన్. దేవా మీరే ఆత్మకార్యం జరిగించి సహాయం చేసే ప్రభా. ఈ 3 కుటుంబంలో కూడా ప్రభా మీరే అద్భుతాల ఆచకాలు జరిగించి తండ్రి ప్రతి కుటుంబం ద్వారా సాక్ష్యాన్ని నిలబెడతారని మేము విశ్వాసంగా నమ్ముచున్నాం తండ్రి. మీరే ఆత్మకార్యం జరిగించి ప్రతి కుటుంబంలో ప్రభా మీరే తోడు నడిపించి రక్షణ మార్గం చూపించి ప్రభా ఆ యొక్క 3 కుటుంబంలో కూడా ప్రభా విశ్వాసంలో వచ్చుటకు సహాయపడమని ప్రార్థిస్తూ తండ్రి. మీరు ఆత్మకార్యం జరిగించి సహాయం చేసి ముందుకు నడిపిస్తారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధ బ్రదర్ ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే అక్క. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, కనికరము, ప్రేమ, సమాధానం నడిపింపు చేరొచ్చిన మనందరికీ లోకంలోని సకల పరిశుద్ధులు సదాకాలం తోడేండి నడిపించిన గాక. ఆమె అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. థాంక్యూ. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరూ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్.